ఏదో కొందామని ఎళ్లి, ఆఖరికి ఏదో కొని తీసుకొనొచ్చినాం ఇంటికి. నేనసలు ఏది కొందామని ఎళ్ళినా, ఏది తీసుకొనొచ్చినానో చెప్పాలంటే, వీడియో మొత్తం చూడండి మీకే అర్థమవుతుంది. మా విహాన్ ఫస్ట్ క్లాస్ ఎగ్జామ్స్ అన్నీ పాస్ అయిన తర్వాత మంచి మార్క్స్ వస్తే వాళ్ళ డ్యాడీ సైకిల్ ఇప్పిస్తా అని చెప్పిండనమాట. సో, అక్కడికి సైకిల్ కొందామని ఎళ్ళినాము. ఇంక మేము మా ఇంటి దగ్గర ఉన్న డెక్కన్‌కెళ్ళినామనమాట. ఇంక ఇక్కడికొస్తే మా పిల్లలకి ఏదో మినీ ప్లే గ్రౌండ్‌కొచ్చినట్టే అనిపిస్తుంది. మంచిగా అక్కడున్న బాల్స్ తోటి, సైకిల్స్ తోటి ఆడతారు. ఇక్కడ నాకీ చిన్న క్యూట్, క్యూట్ థింగ్స్ చాలా అనిపించినాయి. ఈ బ్యాగ్ అయితే చాలా బావుంది. రూ. 1000 అట్లుంది. బట్ నేను ఒక చిన్న బ్యాగ్ చూసిన అది 400 అట్లా ఉండే. బట్ ఇక్కడ సైకిల్ సెక్షన్‌కొచ్చినామనమాట. ఈ సైకిల్ నచ్చింది. ఇది తీసుకుందామని ఆఖరికి ఫిక్స్ అయినాము. బట్ రేట్ మాత్రం 9000 అని ఉందక్కడ. ఇదే సైకిల్ మనకు బయట చాలా తక్కువకొస్తుంది. తీసుకోవాలా వద్దా అని ఆలోచించినాము. వీగాడు గూడా ఇక్కడ ఒక సైకిల్ తోటి ఆడుకుంటుంది. ఆ సైకిల్ నిజంగా ఎంత క్యూట్ ఉందో నిజంగా దాన్ని తీసుకోవాలనిపించింది. తర్వాత మా విన్ను ఇక్కడ స్కేటింగ్స్ గూడా జూషిండు. వానికి ఎప్పటినుంచో స్కేటింగ్స్ అంటే చాలా ఇష్టం గానీ వానికి రావు. బట్ ట్రై జేస్తుండు. వాళ్ళ డ్యాడీ తోటి ఇప్పించమని జెప్పిండు. బట్ మనం ఏది కొందామని వచ్చినామో అది కొనని జెప్పిండు. సరే అని మొత్తం అవన్నీ జూస్తున్నాం సైకిల్ గురించి. ఆఖరికి అక్కడ సైకిల్ మాకు ఎక్కువ రేట్ అనిపించిందనమాట. సైకిల్ కొందామని ఎళ్ళినాం గానీ కొనకుండానే వచ్చేసినాం. ఆఖరికి ఆ చిన్న బ్యాగ్ ఒకటి 400 అలా పడింది. మా వియ్యు ఇప్పుడు ట్రావెలింగ్ అట్లా చేసినప్పుడు తన పాల డబ్బా, పాంపర్స్, తన స్నాక్స్ అట్లా పెట్టుకొని వెళ్ళడానికి బావుంటుందని ఈ చిన్న క్యూట్ బ్యాగ్ తీసుకొని ఏం కొనకుండా, సైకిల్ ఏం కొనకుండా ఈ చిన్న బ్యాగ్ ఒకటి కొనుక్కొని ఇంటికొచ్చేసినాం.